మనం చేతిలో పట్టుకునే ఒక బైబిల్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక న్యూస్ పేపర్ని మీకు గుర్తు చేస్తానండి. ఒక న్యూస్ పేపర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఈరోజు చదివిన న్యూస్ పేపర్లో ఏముంటుందండి? నిన్న జరిగిన న్యూస్ ఉంటుంది, ఈరోజు జరిగిన న్యూస్ ఉంటుంది. మహా అంటే ఒక 2-3 డేస్ తర్వాత జరగబోయేదాన్ని ఊహించి రాస్తారు, అంతే కదండి. ఒక న్యూస్ పేపర్కి టైం లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఈ న్యూస్ పేపర్ కేవలం ఇంతవరకు మాత్రమే, ఇంతవరకు జరిగిన సంఘటనలు మాత్రమే అందులో ఉంటాయి అని చెప్పేసి దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుందండి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యానికి టైం లిమిట్ అనేది ఉండదండి. హల్లెలూయా. ఇది ఇంతవరకే, ఇది నా తరం వరకే, ఆనాడు మోషే తరం వరకే అని చెప్పేసి కాలదోషం పట్టదు దీనికి. హల్లెలూయా. నా తరమైన, మన తరమైన, మన పిల్లల తరమైన, ఫ్యూచర్ జనరేషన్ అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యానికి టైం లిమిట్ లేకుండా, కాలదోషం పట్టకుండా ప్రతి ఒక్కరి జీవితానికి అది ఉపయోగపడుతూ జరిగిన సంగతుల్ని, ఇప్పుడు జరుగుతున్న సంగతులను కూడా దేవుని యొక్క వాక్యం అనేది మనకు తెలియపరచబడతా ఉంటుందండి. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటాము? ఇప్పుడు రాసిన బైబిల్, ఇప్పుడు చదువుతున్న బైబిల్ కొన్ని సంవత్సరాల కిందట అది రాయబడిందండి. హల్లెలూయా. అవునా కదా? ఇది రాయబడినప్పుడు మనం పుట్టలేము, ఇందులో ఉన్న మనుషులు జీవించినప్పుడు మనకు తెలీదు. కానీ అప్పుడెప్పుడో జరిగిన చరిత్రలు, అప్పుడెప్పుడో రాసిన మాటలు ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటామండి? అప్పుడెప్పుడో 1-2 నెలల క్రిందట రాసిన న్యూస్ పేపర్ని మనం చదువుకుంటామా? చదువుకోము. కానీ బైబిల్ని ఎందుకు చదువుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు కేవలము ఆ తరం మట్టుకు కాదు, కానీ రాబో తరంలో ఏం జరగబోతుంది, ఎలా ఉండాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు ముందు జాగ్రత్తగా ఎన్నో మాటలు ఈ గ్రంథంలో నుండి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. అందుకే బైబిల్కి టైం లిమిట్ లేదు, కాలదోషం అనేది పట్టదు. చూడండి, అలాగూ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను తీసుకున్న అంశంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మాటని నేను మీకు గుర్తు చేసి నేను వాక్యంలోనికి వెళ్ళాలనుకుంటున్నానండి. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఈ వచనాన్ని మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటామో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. హల్లెలూయా. ఏమంటుందండి? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ మాట ఎప్పుడు రాయబడిందంటే చాలా సంవత్సరాల కింద రాయబడింది. కానీ ఇప్పుడు మనకు కావలసినది ఈ మాట అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. సమస్తముని పరీక్షించమని అపోస్తలుడైన పౌలు ఎందుకు అన్నాడు అని అంటే, ఈ కాలంలో కల్పితాలు ఎక్కువయ్యాయండి. హల్లెలూయా. ఒరిజినాలిటీ అనేది తక్కువైపోయింది. రెడీమేడ్గాను కల్పితం, ఉన్నది ఉన్నట్టు కాకుండా అబద్ధాలు, అసత్యాలు, కలుషితమైనవి చాలా ఎక్కువైపోయాయండి. హల్లెలూయా. మనుషుల ప్రేమలు కలుషితమైపోయాయి, మనుషుల స్వభావాలు కలుషితమైపోయాయి, మనుషుల మాటలు కలుషితమైపోయాయి, తినే ఫుడ్ కూడా కలుషితమైపోయిందండి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈరోజు మనకు అలాంటి కలుషితం కనబడుతుంది కాబట్టి ఈరోజు మనం జాగ్రత్తగా ఉండడానికి ఆ కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, మీ కళ్ళ ముందుకు వచ్చే ప్రతిదాన్ని మీరు పరీక్షించండి, పరీక్షించిన తర్వాతనే మీరు చేత పట్టుకోండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. చూడండి, మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల మైండ్ సెట్ ఏ రీతిగా మారిపోయింది అంటే, కొంతమంది మనుషుల ఒరిజినాలిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ రెడీమేడ్ది ఏదైతే ఉంటుందో, అబద్ధాలతో కూడినది ఏదైతే ఉంటుందో వాళ్ళు అది మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా, ఉన్నది ఉన్న ప్రేమను చూపించినా, ఉన్నది ఉన్న స్వభావాన్ని మనం కలిగి ఉన్నా కానీ ఎవరు అంగీకరించరు. కానీ దానిలో కొంత కలిపితే, ఆ ప్రేమలోనైనా ఆ మాటలోనైనా కొంచెం కలిపితే అది మనుషులకు ఆకర్షణీయంగానో అనుకూలంగానో ఉంటుందండి. హల్లెలూయా. అది మనుషులు వద్దనుకుంటారు, కానీ దేవుడు మాత్రము మనలో సత్యాన్ని కోరుతున్నాడండి. హల్లెలూయా. సమస్తమును పరీక్షించడం అంటే ఎలాగంటే, మన కళ్ళ ముందుకు వచ్చింది దేవుని యొక్క వాక్యంతో పోల్చాలండి. హల్లెలూయా. దేంతో పోల్చాలి?
మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇది దేవుని వాక్యము. దైవ భక్తులు ఇలాంటి సన్నివేశంలో, ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇలా స్పందించారు అని చెప్పేసి వాక్య అవగాహన మనకుంటే మేలైన దాన్ని తప్పక మనము చేపట్టుకొనగలిగిన సమర్థత అనేది మనం పొందుకుంటామండి. హల్లెలూయా.